నమస్తే, వెల్కమ్ టు జేటీ న్యూస్ ఛానల్. అందరి వైపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ మీదనే పడింది. ఎవరు గెలుపు సాధిస్తారు, ఎవరి వైపు విజయం అనేది ఉంటుందనేసి ఆసక్తికరంగా మారింది. దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే తెలంగాణ జాగృతి స్పోక్ పర్సన్ అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హై సార్, నమస్తే సార్. అందరి చూపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ మీదనే పడింది. తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ అంటేనే ఒక పెద్ద అడ్డా మనకి. సో దీని గురించి పార్టీలు నేను ముందు అని అంటున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఏ పార్టీ విజయం వైపు అడుగు వెళ్తుందని మీరు భావిస్తున్నారు? ముందుగా ఏంటంటే జూబ్లీ ఎలక్షన్స్ కు ఆ విషయంలో మేము దూరంగా ఉన్నాం. మా అధ్యక్షురాలు కూడా ఆ విషయంలో ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పేసి మాకు జనరల్ గా ఆంక్షలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము క్యాండిడేట్ ని పెడతాం అనేటువంటి అపోహలు కూడా ఆ రోజు వచ్చినాయి. కవిత గారి పైన విష్ణువర్ధన్ రెడ్డి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిపోవడంతో వెంటనే ఆ క్యాండిడేట్ ను పిలుచుకొని బీఆర్ఎస్ వాళ్ళు మా క్యాండిడేట్ మాతోనే ఉంటాడని అంటే అంత అభద్రతకు లోన్ అవుతున్నారు. కవిత గారు ఏం చేసినా అంత అభద్రతకు లోన్ అవుతున్నారు. జూబ్లీస్ కవితకు సంబంధించినటువంటి మద్దతు మాకంటే మాకే అని చెప్పుకొని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇటు నవీన్ యాదవ్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో జరిగినటువంటి వీడియో ఒకటి కలిస్తే కవితక్కతో కలిస్తే ఆ వీడియోని మొత్తం తన సోషల్ మీడియా అకౌంట్ లో ట్రోల్ చేసుకుంటూ కవితక్క మాకే సపోర్ట్ అని నవీన్ యాదవ్. అక్కడ గోపీనాథ్ సంబంధించినటువంటి వాళ్ళ మిసెస్ ఎవరైతే ఉన్నారో పాపం నిజంగా ఆయన చనిపోవడం దురదృష్టకరం. చనిపోయిన తర్వాత ఒక మహిళగా ఆ పార్టీ ఆలోచించేసి ఇచ్చేసారు. కానీ నేనేమంటున్నా అంటే రాజకీయాలు అనేటువంటి ఎప్పుడున్నా గానీ ఒక సమర్థతను బట్టి ఉంటే బాగుంటది. నేనేమంటున్నా, ఇదే బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా ఉప ఎన్నికలు ఒకసారి మీరు వెనక్కి పోతే దుబ్బాక ఎలక్షన్ జరిగింది. దుబ్బాకలో కూడా రామలింగారెడ్డి గారు మరణానంతరం వారి యొక్క భార్యకు వారి యొక్క సతీమణికి సుజాత గారికి టికెట్ ఇచ్చింది పార్టీ. ఏమైందంటే ఈ ట్రబుల్ షూటర్, ఈ బబుల్ షూటర్ పోయి అక్కడ ఏం చేసిండు? ఉదాహరణ పెద్ద లీడర్ కదా, చాలా పెద్ద లీడర్ కాబట్టి ఈయన పోయి ఆడ ఏం చేసిండు? పోయి ఆడ ఇంత పని చేసి ఇంత కష్టం చేసి మా బీఆర్ఎస్ సైనికుడు మాకు ఈయన అన్ని ట్రబుల్ పార్టీ కష్టంలో ఉంటే కాపాడే లీడర్ ఈయన అని చెప్పుకుంటే బీఆర్ఎస్ నాయకులు ఆ ఉప ఎన్నికలు మరి సుజాతమ్మని ఎందుకు గెలిపియలే? పాయింట్ ఒకటి. అక్కడ ఇన్ఛార్జ్ ఆయనే. తర్వాత సాయన్న మరణాంతరం ఇక్కడ లాసినందిత గారు గెలిచిన తర్వాత లాసినందిత గారు కూడా పాపం దురదృష్టవశాత్తు చనిపోయింది. ఆమె కూడా చనిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ట్రబుల్ షూటర్ ఉన్నాడు కదా. మరి ఈ ట్రబుల్ షూటర్ మరి ఆ ట్రబుల్ నుంచి బయటపడాలి కదా. ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ అక్కడ 3వ స్థానంలో పోయింది? 11,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ వచ్చింది కదండి. నేనేమంటున్నా అంటే ఈ సెంటిమెంట్ మీద నిలబడేటువంటి ఎలక్షన్స్ కాదు. ప్రజలకు అల్టిమేట్ మనం ఏం చేస్తాము, జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎట్లా జరుగుతా ఉన్నది, ఏం జరుగుతా ఉంది, ఏమైంది. నిజంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచి జరిగింది, గోపీనాథ్ గారు మంచి చేసినట్టే డెఫినెట్లీ మీకు పట్టం కడతారేమో ప్రజలు. కాబట్టి మేము అంటే మాకు అభ్యర్థి లేరు కాబట్టి మేము ఎవరికి మా మద్దతు లేదు, ఎవరికి మా సంబంధించినటువంటి ఏది కూడా మా ప్రచార కార్యక్రమాలు కానీ ఏది కూడా మా ఏం జరగట్లేవు. కానీ అల్టిమేట్ ఏంటంటే ప్రజలకు మీరు మంచి అంటే నేను అడుగుతున్నా, ఈ రోజు ఓటు చోరీ జరిగింది అంటాడు కేటీఆర్ గారు. ఓటు చోరీ జరిగింది, 27,000 ఓట్లు పెరిగినాయి అంటాడు. ఇది హైదరాబాద్ మెట్రోపాలిటీ సిటీ. ఇక్కడ చాలా మంది కార్మిక వర్గాలు పనిచేసుకోవడానికి వస్తారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నట్టే వెంటనే ఓటర్ కార్డు అప్లై చేస్తారు, ఫుడ్ సేఫ్టీ కార్డు అప్లై చేస్తారు, కరెంటు బిల్లు వస్తుంది, ఓటు కూడా అప్లై చేసుకుంటారు. తద్వారా పెరిగి ఉంటాయి, మైగ్రేషన్ పీపుల్ వచ్చి ఉంటుంది. నిజంగా 27,000 ఓట్లు పెరుగుతాయి, నీకెందుకంత బాధ అవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంత బాధ అవుతుంది? నేనేమడుగుతున్నా, ఒకవేళ పెరిగితే నువ్వు మంచిగా చేసి ఉంటే నిన్ను ఓట్ బ్యాంక్ మార్చుకోవాలి నిజంగా చేస్తే. సో నేనేం చెప్తున్నా, అన్ని రాజకీయ పార్టీలకు మీరు చేసేటువంటి మంచి ఏదైతుందో అది నిజంగా ప్రజలను ప్రతిబింబించే విధంగా ఉంటది. అట్లా అల్టిమేట్ ఉంటది. ఓవరాల్ గా వస్తున్నటువంటి వాయిస్ ఎవరికి ఎడ్జ్ ఉందనేటువంటిది కనుక చూస్తే పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంత కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, హైడ్రా వ్యతిరేకత, ఇవన్నీ కొంత జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కూడా ప్రజా సమస్యలు పట్టించుకుంటలేదు, ఇంకోటి లేదు ఏమైనా ఆయన 2వ నామినేషన్ ఒకవేళ తిరస్కరిస్తే లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఈయనను పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నటువంటి అంశం. సరే ఎవరు వచ్చినా గానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వంలో యాక్టివ్ ఉండి ప్రజలకు ఏం చేసిండనే చూస్తారు. అల్టిమేట్ కృష్ణ నుండి మాకేమైనా చేసిండా అని చూస్తారు, నవీన్ ఉన్నాడంటే నవీన్ ఏం చేసిండనే చూస్తారు, ఏం చేయగలుగుతాడని చూస్తారు. ఇంకొక అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కనీసం ఇక్కడ ఏమైనా నిధులు వస్తే యువక నాయకుడు అని చెప్పేసి కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది కాంగ్రెస్ కి. కానీ అది ఎటు దారి తీసేది కూడా తెలియదు. అల్టిమేట్ ఎవరికి వైపు మలుగుతుంది అనేది మనం అయితే ముందే దాన్ని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు.